SS న్యూస్. నేను మీ శిరీష. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఖండించిన నందిగాం ఎంపీపీ శ్రీరామ్ మూర్తి. ఇటీవల టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం పార్లమెంటరీ వైకాపా అభ్యర్థి పేరాడ తిలక్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నందిగాం ఎంపీపీ శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ తనకు ఇంగ్లీష్ రాదని ఒప్పుకున్న అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మా వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్ అయిన తిలక్ గారిపై ఆవాకులు చవాకులు పేలుతున్నారు. ఆయన ఇతన్ని తిలక్ గారిని విమర్శించే ముందు అతని స్థాయి ఏంటో, అతని ఏ స్థాయి నుంచి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి వరకు వచ్చాడో ఒకసారి ఆత్మపరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయనే స్వయాన నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని చెప్పి పబ్లిక్ గా చెప్పిన అతను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడానికి అతనికి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ హిందీ రాని వ్యక్తి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ కనీస పరిజ్ఞానం లేని ఇంగ్లీష్ హిందీ రాదు నాకు ఎక్కడ పార్లమెంట్ దగ్గర కూర్చోబెడితే గోడలు చూస్తానని చెప్పి అతనే స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు పార్టీ అధ్యక్షునిగా ఎలా పనిచేస్తాడో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అతని వ్యక్తిత్వాన్ని గుర్తించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎలా కొనసాగుతారని, ఆయన వ్యక్తిత్వాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడు గారు 4 సంవత్సరాలు 9 నెలలు ఎక్కడున్నారు? మీరు ఏ లాడ్జీల్లో దాక్కున్నారు? ఇంతవరకు టెక్కల్ నియోజకవర్గంలో కనిపించలేదు. ఈరోజు మా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ గారి పైన అవాకులు చవాకులు పేలుతున్నారు. మీరు ఇంగ్లీషు హిందీ రాదనేసి ఒప్పుకున్నారు. మరి ఎలాగ మీరు రాష్ట్ర మంత్రిగా 2014 నుంచి 19 వరకు పనిచేశారు? ఏ జీవోలు పాస్ చేశారు? మీరు ప్రజలకు ఎటువంటి సేవ చేశారు? మీరు ఈ రోజు మా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ గారి వైపు చూసి మీ గుండెలో వణుకు పుడుతుంది. మీరు ఈ రోజు భయపడ్డారు. ఈ రోజు వరకు మీరు ఎక్కడా కనిపించకుండా ఈ రోజు టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం వచ్చేసి ఏదో మేము పొడిచేసామని చెప్తున్నారు. ఈ రోజు పేరాడ తిలక్ గారు నైజాన్ని, గుణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి ఈ రోజు మీ రామ్మోహన్ నాయుడుపై గెలుపు బాట పట్టించడానికి పేరాడ తిలక్ సరైన వ్యక్తి అని ఈ రోజు నియామకం చేశారు. పేరాడ తిలక్ గారి పేరు అనౌన్స్ చేసిన రోజు రాత్రే మీ అబ్బాయి రామ్మోహన్ నాయుడు నీ గుండెలో వణుకు పుట్టింది కాబట్టి ఈ రోజు గ్రామాల్లో తిరగడం మొదలు పెట్టారు. తెలగ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలి అంటూ కోటబొమ్మలు చేరుకున్న పల్లంట్ల వెంకటరమణారావు పాదయాత్ర. బీసీల్లో చేర్చాలని కోరుతూ తెలగ సంఘ నాయకులు పల్లంట్ల వెంకటరమణారావు అన్నారు. ఆయన ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం కోటబొమ్మాళికి చేరుకుంది. ఈ సందర్భంగా తెలగ కులస్తులు ఆయనకి సంఘీభావం తెలిపి కోటబొమ్మాళిలో పాదయాత్రలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా కొత్తపేట నుంచి ప్రారంభమైన పాదయాత్రకు మండల తెలగ సంఘం నాయకులు పీవీఆర్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండపాక నరసింగరావు, బోడాల శంకర్రావు, దాసరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వైకాపా నుండి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు.
గ్రామాల్లోకి వలసల పరంపర కొనసాగుతూ ఉంది. దీనిలో భాగంగా శుక్రవారం రాష్ట్ర తెదేపా అధ్యక్షులు టెక్కలి మాజీ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సంతబొమ్మాళి మండలం నర్సాపురం పంచాయతీ ఆనందపురం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారిని అచ్చెన్నాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వపు బోటకపు మాటలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఇంకా ఆ పార్టీలో ఉంటే తమ కుటుంబాల దగ్గర పరువు పోతుందని వారు తెలిపారు. వారిలో దాసరి కిషోర్, ఎన్నాగుల అప్పారావు, ఎన్నాగుల రామారావు, ఎన్నాగుల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. మరియు చరణదాసుపురం గ్రామం నుండి కటారి నరసింహులు, సదనపల్లి వెంకట్రావు, చెన్నంశెట్టి రామన్న తదితరులు టీడీపీలో చేరారు. టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్ అన్నారు. టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్, పీఎస్సీఎస్ మాజీ అధ్యక్షులు కె హరిప్రసాద్ టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. టెక్కలి మాజీ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు కోటబొమ్మాళి మండలం పట్టుపురం గ్రామ పంచాయతీ తెదేపా నేతలు, కార్యకర్తలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. టీడీపీ గెలిపే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో పనిచేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు తర్రా రామకృష్ణ, విజయలక్ష్మి కామేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్, కర్రి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యం రూరల్ అంతకాపల్లి మొగిలివలస గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని నిర్వహించిన ఆసరా 4వ విడత కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, వైసీపీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజాం రూరల్ మండలం అంతకాపల్లి మొగలివలసలో జరిగిన సభకు రాజాం టౌన్, రాజాం రూరల్ మండలాలకు చెందిన మహిళా సంఘాల లబ్దిదారులు హాజరయ్యారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ తలే రాజేష్ మాట్లాడుతూ, మీరు ఓటు వేస్తారో లేదో చూడలేదు, మీరు ఓటు వేస్తారా లేదా, ఇంటి మీద జెండా కడుతున్నారా లేదా అని జగన్మోహన్ రెడ్డి చూడలేదని, కులం లేదు, మతం లేదు, అర్హత ఉంటే చాలు పథకాలు వర్తింపజేశామని, ఇది వైసీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఘనతని అన్నారు. ఏ పథకం కోసం కూడా ఎవరూ లంచం ఇచ్చింది లేదని, పథకాల అమలులో ఎవరి పార్టీ కూడా చూడలేదని, మోసం చేసేవాళ్లు ఎవరో, ప్రజల స్థితిగతులు పెంచేందుకు ఎవరు కృషి చేశారో ప్రజలు గమనించాలని అన్నారు. కార్యక్రమంలో రాజాం టౌన్, రాజాం రూరల్ మండల పరిధిలో ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. బాబుతోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు అని మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బొగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు.
భవిష్యత్ గ్యారంటీ ప్రజావేదిక రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పావోడు గ్రామం విచ్చేసి గ్రామ వీధుల్లో పర్యటించి ఇంటింటికి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ప్రజలకు చేస్తున్న మోసాలను భగ్గు రమణమూర్తి వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, సీనియర్ నాయకులు కింజరపు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.